టెన్నిస్ అభిమానులకు కన్నుల పండుగగా సాగిన ఫ్రెంచ్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ ఫైనల్లో స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ ఆల్కరాజ్ చారిత్రక విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం జరిగిన హోరాహోరీ తుది పోరులో వరల్డ్ నెంబర్ 1 ఆటగాడు జానిక్ సిన్నర్స్ ఆల్కరాజు అద్భుతమైన పోరాట పటిమ కనబర్చి 5 సెట్ల మారథాన్ మ్యాచ్ లో గెలుపొందాడు. ఈ విజయంతో అల్కరాజ్ తన కెరీర్ లో 5వ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను ముద్దాడాడు. టెన్నిస్ చరిత్రలో చిరస్మరణీయ ఫైనల్స్ లో ఒకటిగా ఈ మ్యాచ్ నిలిచిపోతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు 5 గంటల 29 నిమిషాల పాటు సాగిన ఈ ఉత్కంఠ భరితమైన మ్యాచ్ లో 22 ఏళ్ల అల్కరాజ్ సిన్నర్స్ 4-6-6-7 4-7-6-7-6-7-3-7-6-10-2 తేడాతో విజయం సాధించాడు. ఓటమి అంచున నిలిచినప్పటికీ అల్కరాజ్ చూపిన పట్టుదల, నైపుణ్యం అసాధారణం. ముఖ్యంగా తొలి 2 సెట్లు కోల్పోయిన తర్వాత కూడా అతను మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా ఆడిన తీరు ప్రశంసనీయం. ఈ మ్యాచ్ కు ముందు తొలి 2 సెట్లు ఓడిపోయిన తర్వాత గ్రాండ్ స్లామ్ మ్యాచ్ గెలవని రికార్డ్ అల్కరాజ్ ఈసారి ఆ రికార్డును తిరగరాశాడు. మరోవైపు తొలి 2 సెట్లు గెలిచిన తర్వాత సిన్నర్స్ వరుసగా 39 గ్రాండ్ స్లామ్ మ్యాచ్లో గెలుపొందగా ఈసారి విజయ పరంపరకు అల్కరాజ్ బ్రేక్ వేశాడు. మ్యాచ్ లో 4వ సెట్ అత్యంత కీలకంగా మారింది.